ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి కుమారులు ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు, చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వ విధానం మీద. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెప్టెంబర్ 16 వరకు షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఉంచి ఇమ్రాన్ ఖాన్కు ఈ వైద్యం అందించండి అని చెప్పి. కానీ షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ వెంటనే తిరిగి మళ్ళీ అడియాలా జైలుకు తరలించిన పరిస్థితి. అంటే స్లో మోషన్ లో ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వము మునీర్ డైరెక్షన్ లో అనేది జరుగుతున్న చర్చ. ఏమంటారు? రైట్, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి బాగోలేదు అన్న చర్చ చాలా రోజుల నుంచి జరుగుతున్న క్రమంలో లేటెస్ట్ గా కూడా మళ్ళీ క్రికెటర్స్ ఒక లేఖ రాశారు. మనం నిన్నగా మనం చూసాం, గతంలో కూడా వాళ్ళు రాశారు. అదే ఒక అంశం అయితే చివరికి సుప్రీంకోర్టు స్పందించి ఆయన్ని వైద్య పరీక్షల కోసం తరలించాలని అని చెప్పింది. సుప్రీంకోర్టు కోసం మనం మాట్లాడదాం. ఆగస్టు 18న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటండి? ఆ కీలక ఆదేశాల్లో స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే ఇమ్రాన్ను ఇస్లామాబాద్ లో ఉన్న షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలి, అలాగే ఆయన వ్యక్తిగత వైద్యుడు సోదరి కూడా డాక్టర్, అందుకు కాబట్టి ఆమె పర్యవేక్షణలో చికిత్స అందించాలి అని స్పెసిఫిక్గా చెప్పారు. అలాగే సెప్టెంబర్ 16న తదుపరి విచారణ వరకు కూడా ఆసుపత్రుల్లోనే ఉంచాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఎక్కడ తరలించాలి? షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలి. అప్పుడు కూడా అధికారులు ఏం చేశారంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత తిరిగి అడియాలా జైలుకి ఆయన్ని తరలించారు. దీనికి ఏంటంటే ఇమ్రాన్ వైద్యులు పరీక్షించారు, మెడికల్లీ ఫిట్గా ప్రకటించారు అని మంత్రి తరార్ ఒక ప్రకటన చేశారు. భద్రతా పరిస్థితుల కారణంగానే ఆసుపత్రి విషయంలో మార్పు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. దీనిపైన తీవ్ర నిరసన అయితే వచ్చింది. ఇది జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా స్వయాన ఇమ్రాన్ కుమారులే మా తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, సరైన వైద్యం అందకపోతే మా తండ్రి జైలు నుంచి ప్రాణాలతో బయటపడకపోవచ్చు అంటే ఒక రకంగా చావు బతుకుల్లో ఉన్నాడని కుమారులు చెప్పడం అనేది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఎందుకంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు వైద్య పరీక్షలకు తరలించిన తర్వాత మెడికల్లీ ఫిట్ అని అధిక వైద్యులు చెప్పారని మంత్రి తరార్ ఒక ప్రకటన చేసిన తర్వాత కుమారులు మా తండ్రికి సరైన వైద్యం అందకపోతే మరణించే అవకాశం ఉంది, ప్రాణాలతో బయటికి రాలేడంటూ వ్యాఖ్య చేశారంటే అక్కడ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్ సంబంధించి అంతర్జాతీయ న్యాయవాది జడ్ గెన్సర్ కూడా మరో వ్యాఖ్య చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఇదంతా స్లో మోషన్ హత్యలా ఉంది అని అంటున్నారు. అంటే మెల్లగా చంపేయటమాట, మెల్లగా అంటే స్లో మోషన్ హత్యలాడిన ఒక పదం అయితే ఆయన వాడాడు. ఇప్పుడు అది కూడా బాగా చర్చలోకి అవుతుంది. ఇప్పుడు కుమారులు చేసిన మరో ఆరోపణ కూడా ఇప్పుడు చర్చలోకి అవుతుంది. తన తండ్రిని సుదీర్ఘకాలం ఏకాంతంగా నిర్బంధంలో ఉంచారు. ఆయన ఒక్కడే ఉన్నాడంట. అందులో కూడా ఏంటి, కిటికీలు లేకుండా మొత్తం క్లోజ్డ్ 6/8 అడుగుల గదిలో రోజుకు 23 గంటలకు పైగా ఉంచుతున్నారు అని కుమారుడు కాసిం ఆరోపించడం అనేది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒక మాజీ ప్రధాని, అంతర్జాతీయ క్రికెటరు, పాకిస్తాన్కి వరల్డ్ కప్ తీసుకొచ్చిన కెప్టెన్, అంత వ్యక్తిని రాజకీయంగా అంత కక్ష సాధింపు చేస్తున్నారు అంటే పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కిటికీలు లేకుండా అంటే ఏంటంటే అంటే వెంటిలేషన్ లేదు, ఒక చీకటి గది, దాని అర్థం ఒక చీకటి గదిలో, అది కూడా ఏంటి 6/8 అడుగుల గది అంటే ఎంత చిన్న గది. అలాగే రోజుకు 23 గంటల పైగా ఉంచుతున్నారట. అంటే ఫుడ్ టైంలోనే తీసుకొస్తున్నట్టుంది. 23 గంటలు లోపల ఉంచుతున్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది? మానసికంగానే సగం చనిపోయి ఉంటాడు. నిజంగా సరైన వైద్యం అందించాము, మెడికల్లీ ఫిట్ అని పాకిస్తాన్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది అనేది ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు ఇమ్రాన్ కుమారులు చేసిన ఆరోపణల నేపథ్యంలో తన తండ్రికి సరైన వైద్యం అందకపోతే బతికి బట్ట కట్టడు, బయటికి రాలేడు అంటున్నారంటే ఇండైరెక్ట్గా చావు బతుకుల్లో ఉన్నారనేది. అలాగే సుప్రీంకోర్టు షిఫా హాస్పిటల్కి తరలించమంటే వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మెడికల్ ఫిట్ ఉన్నారు, దానికి భద్రతా కారణాలు తెర ముందుకు చెప్తున్నారు. కానీ దీని వెనక వేరే నాటకం ఉంది. అంటే ఇమ్రాన్కి సరైన వైద్యం కూడా అందాలని పాకిస్తాన్కి లేదు. అందుకే అంతర్జాతీయ న్యాయ నిపుణుడు జడ్ గ్యాన్సర్ చెప్పినట్టుగా దీంతో నేను ఏకీపిస్తాను, ఇది ఖచ్చితంగా స్లో మోషన్ హత్యే, అంటే మెల్లగా చంపేయడం అనేది టార్గెట్ పెట్టుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మనం గెస్ట్ చేసింది కరెక్టే. అంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అన్నది దాదాపు కరెక్టు. మరి చూద్దాం, మరి ఆయన కుమారులు కూడా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి
పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తరలించి వైద్య పరీక్షలు చేసిన అంశాన్ని కూడా వాళ్ళు కోర్టులో ప్రశ్నిస్తారా? మళ్ళీ అప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అన్నది కొంచెం ఇంట్రెస్టింగే. అయితే ఇక్కడ కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ కూడా దాఖలైంది. కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్తే ప్రభుత్వం ఏం చేసిందన్న దానిపైన కొందరు పిటిషన్లు వేశారు. దానిపైన సెప్టెంబర్ 16న అయితే విచారణ జరగబోతోంది. అలాగే తండ్రి నిర్బంధం వెనుక పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ప్రభావం ఉందని కూడా కొడుకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజంగా ఇది మాత్రం కొంత ఆసక్తికరమే. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది కాబట్టి మరి కోర్టు ఏం చెప్తుంది, సెప్టెంబర్ 16 వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. రైట్.